హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్ము పద్మ వరల్డ్. ఇప్పుడు మన ఛానల్‌లో బన్నేరుగట్ట పార్క్‌ని చూస్తామండి. అదే నేషనల్ పార్కు. చూడండి పార్క్ దగ్గరే బీఎంటీసీ బస్ స్టాండ్ ఉంది. ఇక్కడ టూ వీలర్‌కి, ఫోర్ వీలర్ కూడా పార్కింగ్ చాలా బాగుందండి. టూ వీలర్‌కి అయితే రూ. 30 చార్జ్ చేస్తారు. మీరు సమ్మర్ వెకేషన్ ఎక్కడన్నా పోవాలా అనుకుంటే బన్నేరుగట్ట పార్క్‌కి విజిట్ చేసి చూడండి. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. మీరు ఎవరైనా ఈ పార్క్‌కి వచ్చింటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. రండి ఇప్పుడు టికెట్ కౌంటర్ దగ్గరికి పోతాము. ఇక్కడ సఫారీని ఉంది, ಮತ್ತೆ జూను ఉందండి. సఫారీ అంటే వాళ్ళే వ్యాన్లో మనల్ని తోడుకోపోయి దగ్గరగా అనిమల్స్ని చూపిస్తారు. జూ అయితే మనమే సుత్తి చూసుకోనాలా అండి. చూడండి ఇక్కడ నిలిచిండే వ్యాన్లు అంతాను సఫారీకి పోయేదే. సఫారీకి తనిగా టికెట్, జూకి సపరేట్గా టికెట్ ఉంటుందండి. చూడండి మనం ఇలా పోవాలా టికెట్ కౌంటర్కి. సఫారీకి అయితే 400 వేసిండారండి, జూకి అయితే 100 వేసిండారు. అంటే జూకి రూ. 100, సఫారీకి రూ. 400 అండి. చూడండి ఎంట్రన్స్లో ఉండే ఫోటో ఇది. ఇలా పోతే అంగడ్లు ఉంటుందండి. మేము వీకెండ్లో వచ్చిండే దానికి ఇంకా ఎక్కువ జనాలు ఉండారండి. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కూడాను, అందుకే ఎక్కువ జనాలు బన్నేరుగట్ట పార్క్ని విజిట్ చేసినట్లుండారు. అందుకే ఎక్కువ జనాలు ఉన్నారు. చూడండి ఇక్కడ లగేజ్ కౌంటర్ కూడా ఉంది. మనం తెచ్చిండే లగేజ్ని ఇక్కడ పెట్టొచ్చండి. హెల్మెట్స్ కూడా పెట్టుకోవచ్చు. చూడండి అదే పార్క్ ఎంట్రన్స్ అండి. మనం ఇప్పుడు టికెట్ కౌంటర్ దగ్గరికి పోతాము. టికెట్ కౌంటర్ దగ్గరికి పోయేక ముందర బ్యాగ్ చెకింగ్ ఉంటుందండి. ఇక్కడే మేము చేసిన అతిపెద్ద మిస్టేక్ అండి. ఈ మిస్టేక్ మీరు ఎవరు చేయకండి. ఎందుకంటే ఇక్కడ ప్లాస్టిక్ లోపల అలౌడ్ లేదంట. మాకు తెలియకుండా మేము వాటర్ బాటిల్, స్నాక్స్ ఐటమ్స్ అంతా తీసుకోపోయేసింటిమి. అంటే బేకరీని ఇంకా డైరెక్ట్గా అట్లే తీసుకోపోయింటిమి. చూడండి వీళ్ళ దగ్గర వాటర్ బాటిల్, జ్యూస్ బాటిల్, ఈవెన్ బిస్కెట్ ప్యాక్స్ కూడాను అక్కడ పెట్టిండారు. ఎలా అంటే బిస్కెట్ ప్యాక్ కవర్ కూడా లోపల అలౌడ్ చేసేదంట. మీరేమైనా ఎత్తుకో రావాలా అంటే మీరు ఇంటిని ఇంకా క్యారీ చేసే బాక్స్లా ఎత్తుకొని వచ్చేయండి. స్నాక్స్, బిస్కెట్స్ అంతాను. మనము ఇంటిని ఇంకా తెచ్చే వాటర్ బాటిల్ని అలౌడ్ చేస్తారు, కానీ బేకరీని ఇంకా తీసింటాం చూడండి వాటర్ బాటిల్ని, ఆ బాటిల్ లోపల అలౌడ్ చేసేలేదు. ఇక్కడ మన బ్యాగ్ చెక్ చేస్తూ ఉండారు, కానీ మనం ఫుల్ ప్లాస్టిక్ తీసుకోపోయినాము. అందుకే ఆ యొక్క చెప్తా ఉంది మీరు లగేజ్ కౌంటర్లో పెట్టేయండి, మేము ఇది లోపలికి అలౌడ్ చేసేది అని. మీకు ఇది ఎత్తుకొని పోవాలంటే అక్కడ పేపర్ బ్యాగ్స్ చిక్కుతుంది, దాంట్లో వేసుకొని ఎత్తుకోరండి, అప్పుడు అలౌడ్ చేస్తాము అని వాళ్ళు మనకు చెప్తా ఉండారు. రాండి ఇప్పుడు పేపర్ బ్యాగ్ తీసుకొని దీన్ని అందులో వేసుకొని పోతాము. చూడండి నాలాగా ఎక్కువ తెలియకుండా ఎత్తుకొచ్చిండే వాళ్ళే ఉన్నారు. దానికే నేను చెప్తా ఉండా, ఈ మిస్టేక్ మీరు చేయకండి. చూడండి ఇక్కడ నేను పేపర్ బ్యాగ్స్ తీసుకొని వచ్చినాను. ఈ చిప్స్ అంతాను దాంట్లో వేసుకుంటాము. ఒకటి రూ. 10 ఛార్జ్ చేసిండారు. అందుకనే చెప్తా ఉండా, మీరు ఇంటిని ఇంకా వచ్చినప్పుడే మన ఇంట్లో ఉండే బాక్స్లనే తీసి వేసుకొని వచ్చేయండి. ఎలా అంటే మనం పార్క్ ఫుల్ రౌండ్ చేసి సుస్తైపోతుందండి. అప్పుడు ఏమన్నా మనం స్నాక్స్ తినాలా అనిపిస్తే అప్పుడు తినొచ్చు కదా, దానికే చెప్తాను. ఇదంతా లగేజ్ కౌంటర్లో పెట్టేసి పోయిస్తే మనం ముత్తు నీళ్ళు తాక్కొంత వాపస్ రావాల్సి పడుతుంది. అందుకే మీరు ఇంటినింకనే మన ఇంట్లో ఉండే కంటైనర్ బాక్స్లో ఎత్తుకొచ్చేయండి. చూడండి నేను ఇక్కడ తెచ్చిన స్నాక్స్ అంతాను పేపర్ బ్యాగ్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటా ఉన్నాను. ఇప్పుడు మనము తిరిగా బ్యాగ్ చెకింగ్కి పోతామండి. చూడండి ఎక్కువ జనాలు ఉండారు.
బ్యాక్ చెకింగ్ దగ్గర. ఇక్కడైతే డస్ట్‌బిన్ చూడండి. ఎండిండే చెత్త ఒక సైడు, తేమగా ఉండే చెత్త ఒక సైడ్ ఎయ్యండి అని చెప్పిన్నారు. అక్కడైతే ప్లాస్టిక్ కవర్లంతా ఎయ్యాలా. చూడండి మనము తిరగా బ్యాక్ చెకింగ్ పోతా ఉన్నాము. ఆ యొక్క బ్యాక్ చెక్ చేసి మీరు లోపలికి పోవచ్చు అని చెప్తుంది. చూడండి బ్యాక్ చెక్ చేస్తా ఉంది. అక్కడ తిరగనో అడుగుతా ఉందండి ప్లాస్టిక్ ఏమన్నా ఉందా అని. చూడండి ఇదే టికెట్ కౌంటరు. సఫారీకైతే ఒక మనిషికి రూ. 400 పడుతుందండి. అదే జూకైతే రూ. 100 పడుతుంది. అదే చిన్న పిల్లలకైతే రూ. 50 పడుతుంది జూకి. చూడండి జూ ఎంట్రన్సు. ఇక్కడ మనం టికెట్ ఇస్తే వాళ్ళు టికెట్ చెక్ చేసి లోపలికి ఇస్తారు మనల్ని. ఇక్కడ లైటింగ్ చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది కదా. చూడండి ఇక్కడుండే ఈ వాహనంలో ఎవరైతే నడిసేకైతలేదో వాళ్ళు దీంట్లో ఒక మనిషికి రూ. 50 చార్జ్ చేస్తారండి. దీంట్లో కూకబెట్టుకొని జూ ఫుల్లు మనకి రౌండ్ వేసి చూపిస్తారు. వీళ్ళంతా సఫారీకి కాసుకో ఉండే జనాలండి. చూడండి ఇక్కడ మన టికెట్ మాకైతే రూ. 250 ఛార్జ్ అయిందండి. నేను ఈ వీడియోలో ఈ పార్క్లో ఉండే కొన్ని యానిమల్స్ని చూపించినానండి. మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు మా జొత్లో మీరును ఈ పార్క్ ఫుల్లు చూడండి. ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. రండి యానిమల్స్ని చూద్దాం. చూడండి ఇక్కడ లయన్ ఉంది. ఇక్కడైతే మనము విశ్రాంతి తీసుకునేదానికి వాళ్ళు సెల్ఫ్ అంతా వేసింటారండి. ఇక్కడ చూసుకోండి లయన్ పోయినట్లే పోయి తిరిగా వాపస్ వస్తుంది.
అంటే లోపలికి పోయేసి తిరిగా నుండి ఈ పక్క వస్తుంది. చూడండి ఈడ లోపలికి పోయేసి వాపస్ వచ్చేసి సౌండ్ చేస్తా ఉందండి. అంటే గర్జిస్తా ఉంది. నేను ఇదిదా ఫస్ట్ టైం లయన్ సౌండ్ విన్నానండి. చాలా ఎక్కువ సౌండ్‌గా సౌండ్ చేస్తుంది. ఇక్కడైతే చూడండి రకరకాల పక్షులున్నాయి.
ఇక్కడ చూడండి వైట్ కలర్ నెమలి ఎంత బాగా తన రెక్కల్ని విప్పిందో. చూడడానికే చాలా అందంగా ఉందండి. చూడండి మనము ఎగ్జిట్కి వచ్చేస్తుంది. ఇక్కడ బోర్డు వేసినారండి కర్ణాటకలో ఇంకా ఇక్కడ టూరిస్ట్ ప్లేస్ ఉందనేసి. మనం ఎగ్జిట్ అయ్యి వచ్చినాకలనే ఇక్కడ ప్లే గ్రౌండ్ ఉంటుందండి. చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేసుకొనవచ్చు. ప్లే గ్రౌండ్లో ఆడొచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరెవరు బన్నేరుఘట్టకు రావాలనుకున్నారో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ జొత్లో ఈ వీడియోని షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.